వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఆప్యాయత అనురాగాలతో మంచితనానికి మారుపేరుగా నిలిచి అందరి హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించి గత 5 సంవత్సరాల క్రితం భౌతికంగా దూరమైన కరీంనగర్ అంబేద్కర్ నగర్ కు చెందిన తంగేళ్ల విజయ్ కుమార్ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు తన ఆత్మకు శాంతి కలగాలని సుమారు 100 నుండి 200 మంది వరకు పేదలకు అన్నదానం చేశారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల చేతుల మీదుగా ప్రారంభించారు. పురుమల్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కుటుంబ పెద్దలు మరణిస్తే సంవత్సరం తర్వాత సంవత్సరీకం పెట్టి మర్చిపోయే ఈ రోజుల్లో కూడా స్వర్గీయులైన పెద్దలను స్మరిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ ప్రతి సంవత్సరం పేదలకు అన్నదానం చేయడం చాలా అభినందనీయమని, వీరి సేవా గుణానికి నిదర్శనమని కొనియాడారు. తాను కూడా భోజనం చేసి సంతృప్తి చెందారు. అందుగారైనటువంటి తంగెళ్ల విజయ్ కుమార్ గారి వర్ధంతి పురస్కరించుకొని అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కుమారులు తంగెళ్ల ప్రవీణ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామగుండం, తంగెళ్ల కిరణ్ కుమార్ మా నాన్న ఆశయాల కొరకు ఆయన చేసిన పనులకు గుర్తింపుగా ఏదో ఆయన వర్ధంతి సందర్భంగా కొంతమందికి అన్నదానం నిర్వహించాలని ఆయన ప్రతి సందర్భంలో చెప్పేవాడు. మనం ఇచ్చే ఒక్క అన్నం అందరికీ పంచాల బిడ్డ అని మా నాన్నగారు ప్రతి సందర్భంలో చెప్పేవాడు. ఏ పండుగ అయినా పబ్బం అయినా మాకు గుర్తించి చెప్పేవాడు. ఆయన ఉద్దేశిస్తూ పేదవాళ్లకు అన్నదానం చేయాలనే ఆశయంతో ఈరోజు మేము అన్నదానం నిర్వహిస్తున్నాము. నేను నా మిత్రులు, నా బాలమిత్రులు, బాల స్నేహితులు అందరూ కలిసి నిర్వహిస్తున్నాము. మా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి వాళ్లకు పాదాభివందనాలు పురస్కరించుకుంటున్నాను. అన్నం, బగారా రైస్, సాదా రైస్, వంకాయ, ఆలుగడ్డ, సాంబార్, పాపడాలు అన్ని వెజిటేబుల్ రైస్ నిర్వహించాము. అందరికీ నమస్కారములు. మన తంగెళ్ల విజయ్ కుమార్ గారి 5వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆదర్శ నగర్ బోర్డుకు ఎదురుగా వారి వర్ధంతి కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో వారికి 2 కుమారులు 2 కూతుళ్ళు అయినప్పటికీ మన ప్రవీణ్ కుమార్ అని సిఐ గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ అని చిన్న పొలిటీషియన్లు, అదేవిధంగా సమాజ సేవలో భాగంగా మెదిలే వ్యక్తి, వీరు వాళ్ళ నాన్నను స్మరించుకుంటూ ఎక్కడున్నా స్వర్గంలో బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము వారి పేరున అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ చాలా గొప్ప అంశము. ఎవరు ఎంత డబ్బులు సంపాదించి పెట్టినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు అంత పెట్టి పోషించి కుదరబెట్టి పోయినా కానీ కొడుకులు మాత్రం వాళ్ళకు గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఇట్లా అన్న వితరణ కార్యక్రమాలు ఎవరు కూడా ఎక్కడ కూడా చేపట్టడం చాలా అరుదు. అందులో వీళ్ళు ఉన్నంతలో కొంతలా ఖచ్చితంగా వాళ్ళ నాన్న పేరు మీద ఒక మంచి భావనతోటి 10 మందికి చేయగలిగేయాలి అని ఒక మంచి సంకల్ప తపనతో చేసిన కార్యక్రమం చాలా గొప్పది. వారు అటువంటి కార్యక్రమంలో లీనవ్వకుండా గత 5 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీరికి కూడా మున్ముందు అంత మంచి జరగాలని కోరుకుంటూ తంగెళ్ల విజయ్ కుమార్ గారిని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలను, వాళ్ళ ఆలోచన విధానాలను వీళ్ళు కూడా దాన్ని పాటించుకుంటూ వారి గొప్ప గొప్ప అంశాలు అయితే మేము కూడా పాటించుకుంటూ ముందుకెళ్తామని, ఇంత మంచి అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన కిరణ్ మరియు ప్రవీణ్ కుమార్ గారికి నా నుంచి అభినందనలు తెలియపరచుకుంటూ వీటిని చూసి ముందు కూడా కొంతమంది ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఆకలి అలమటిస్తున్న కొంతమంది పేదలకు అన్నం పెడితే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూ ఇంత మంచి ఇటువంటి కార్యక్రమాలను పిలిచినందుకు గాను విజయ్ కుమార్ గారు మరొకసారి స్మరించుకుంటూ వాళ్ళ ఆలోచన విధానాన్ని నేను కూడా పాటిస్తానని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పురుమల శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.